టుడే అయితే ఈ వీడియోలో మీకు 4 వాషింగ్ మెషిన్స్ అయితే చూపిస్తాను. చాలా డిఫరెంట్ ఆఫ్ వాషింగ్ మెషిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వాషింగ్ మెషిన్ వచ్చేసి దీనికి పవర్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్టలు వేసి వాటర్ వేసి లిక్విడ్ వేసి సైడ్ అయితే హ్యాండిల్ అయితే ఉంటుంది. హ్యాండిల్ని ఇలా రొటేట్గా తిప్పేసామనుకోండి, బాక్స్ అనేది అయితే మొత్తం రౌండ్ అయిపోయి బట్టలు అయితే వాష్ అయిపోతాయి. వాష్ అయిన తర్వాత తీసేసి మళ్ళీ డ్రై చేయడం కోసం కూడా ఇలా రౌండ్ అప్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాషింగ్ మెషిన్కి కూడా మనం పవర్ యూజ్ చేయాలి. ఇక్కడైతే ఈ స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూస్తున్నారు కదా, ఈ వాషింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసి 4900 అయితే ఉంది. హాస్టల్లో కాలేజ్లో ఉన్న పిల్లలకి అండ్ ఇంకా రూమ్స్ తీసుకొని జాబ్ చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి వాషింగ్ మిషన్ అయితే కంపల్సరీగా 100% అయితే యూజ్ అయితే అవుతుంది. అంతేకాకుండా బట్టలు అనేటివి వాష్ చేసిన తర్వాత డ్రై చేయడం కోసం చిన్న బాస్కెట్ ఒకటి అయితే ఉంటుంది. ఇది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ డ్రై అయితే చేసుకోవాలి. అండ్ ఇంకా దీనికి ఒక బ్రష్ అయితే ఉంటుంది. బ్రష్ పెట్టుకొని షూస్ కానీ శాండిల్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ వాషింగ్ మిషన్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. మీకు కూడా నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వాషింగ్ మిషన్ వచ్చేసి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్. ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే చిన్న పిల్లలు అంటే 1 month నుంచి 1 year బేబీస్ ఉంటారు కదా, వాళ్ళ క్లాత్స్ వాష్ చేయడం కోసం అయితే ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే చాలా యూస్ అవుతుంది. పిల్లలవి పెద్ద వాషింగ్ మిషన్లో కాకుండా ఇలాంటి చిన్న వాషింగ్ మిషన్లో కనుక వాష్ చేస్తే వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా అయితే ఉంటుంది. వాష్ అయిన తర్వాత వాటర్ తీసేసి ఇలాంటి బాస్కెట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ అందులో పెట్టేసి బట్టలన్నీ ఇందులో వేసి మళ్ళీ ఆన్ చేస్తే రౌండ్ అప్ అయిపోయి మొత్తం డ్రై అయిపోతాయి. వాటర్ అన్నీ తీసేసుకొని యూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. కిచెన్లో వాల్ స్టోరేజ్ బాక్స్ అయితే చూడండి. ఈ బాక్స్కి వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాల్ అస్సలు అయితే పాడవ్వదు. సో నార్మల్గా అయితే మనం ఏదైనా నైఫ్స్ కానీ సీజర్స్ కానీ లేకపోతే స్పూన్స్ కానీ ఏవైనా స్టోర్ చేయాలంటే నార్మల్ బాక్స్లో స్టోర్ చేస్తాం. కానీ వాల్కి పెట్టే ఈ స్పూన్ స్టోరేజ్ బాక్స్ అయితే నిజంగా చాలా బాగుంది. బ్లాక్ వైట్ 2 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నైఫ్స్ కానీ సీజర్స్ కానీ ఏవి ఉన్నా కానీ ఇలా నీట్గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కింద ఒక చిన్న బాక్స్ ఉంటుంది, అందులో వాటర్ పడిపోతుంది, దాన్ని తీసి రీయూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్సెస్ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. కిచెన్లో ఉన్న కొన్ని వస్తువులని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అయితే చాలా యూస్ అవుతుంది. చూడండి, ఈ స్టాండ్ తీసుకొని ఇలా మనం వాల్ దగ్గర పెట్టేసుకున్నాక నైఫ్స్ కానీ సీజర్స్ కానీ ఇంకా ఏవైనా స్పూన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పికిల్స్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని పగిలిపోకుండా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అయితే కిచెన్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ వాల్కి పెట్టుకునే బాక్స్ అయితే కిచెన్లో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం స్పైసెస్ ఏవైనా ఉన్నాయనుకోండి ఫ్రిడ్జ్లో కాకుండా ఇలాంటి బాక్స్లో పెట్టుకొని వాల్కి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా పురుగు పట్టకుండా ఉంటుంది. మనకి ఏ వస్తువులు అయితే ఇంకా కిచెన్కి సంబంధించినవి ఉన్నాయో మళ్ళీ ఎక్స్ట్రా కొనకుండా కూడా చూసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫాలో అవ్వండి, లింక్ షేర్ చేస్తా. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి నార్మల్గా ఏదైనా బౌల్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద గిన్నె కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు అలా అవసరం అయితే లేదు. ఈ ఫోల్డింగ్ బాక్స్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే కాకుండా ఏదైనా బాయిల్ చేసినప్పుడు కూడా వాటర్ డివైడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఫోల్డింగ్ బాక్స్ అనేది 100% అయితే యూజ్ అవుతుంది. ఇంకా సిలికాన్ చాలా మంచి బ్రాండ్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నార్మల్గా గిన్నెలు తోమడానికి ఏవేవో యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరు లిక్విడ్స్ యూజ్ చేస్తారు, ఒక్కొక్కరు సోప్స్ యూజ్ చేస్తారు, ఇంకా స్పాంజీ, స్టీల్ బ్రషెస్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ బ్రష్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది. చూడడానికి ఒక టాయ్ లెక్క కనిపిస్తుంది కదా, లిక్విడ్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ బ్రష్.
స్టవ్తో పని లేకుండా గంజి వాల్చి అన్నం వండే ఈ కుక్కర్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కుక్కర్ అనేది నార్మల్గా అల్యూమినియం ప్లేట్తో వస్తుంది కదా, ఇది మాత్రం స్టీల్ అండ్ మనకు నాన్ స్టిక్ ప్యాన్తో అయితే వచ్చేస్తుంది. క్యాప్ కూడా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. చూడండి, ఎంత రైస్ ఉన్నా ఎంత ఎక్కువ వాటర్ వేసినా కానీ గంజిన్ అనేది అయితే డిఫరెంట్ చేస్తుంది. ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ లింక్ అనేది షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా వరకు బట్టలు వాష్ చేసిన తర్వాత చాలా ముడతగా ఉంటాయి. చాలామంది అయితే అలాగే వేసుకుంటారు ఐరన్ అవసరం లేకుండా. కానీ ఎక్కువ మంది ఐరన్ అనేది చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మనం వాష్ చేసినాక డ్రై చేసి ఐరన్ చేయించాలి. చాలా డబ్బులు ఖర్చు అయితే అవుతాయి కదా. ఇప్పుడు ఆటోమేటిక్ ఐరన్ ఫోల్డింగ్ మిషన్ అయితే వచ్చేసింది. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. అండ్ ప్రైస్ వచ్చేసి 5,000 నుండి 10,000 వరకు అయితే ఉంటుంది. ప్రోడక్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి, అక్కడ లింక్ షేర్ చేస్తాను. బ్యాక్ బోన్ స్ట్రైట్గా లేనప్పుడు ఈ బెల్ట్ వేయండి. నార్మల్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎక్కువగా చదువుకోవడం లేదా సిస్టమ్ వర్క్ చేయడం ఏదైనా పని చేసినప్పుడు బ్యాక్ బోన్ అనేది అయితే స్ట్రైట్గా పెట్టి అస్సలు అయితే కూర్చోరు. అలాంటప్పుడు బ్యాక్ బోన్ ప్రాబ్లం కూడా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బాడీ బెల్ట్ అయితే దొరుకుతుంది. చూడండి, ఇది ఎక్కువగా స్ట్రెస్ చేస్తే బాడీ మొత్తం స్ట్రైట్ అయితే అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ మీకు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి, అక్కడ లింక్ అనేది షేర్ చేస్తాను. మల్లెపూలు అల్లే మిషన్. పువ్వులు పైన వేసామనుకోండి, కింద నుంచి అయితే పూలు ఇలా అల్లి మాల అయితే కిందకు వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. జాబ్స్ చేసేవాళ్ళు కానీ కొంతమంది ఐరన్ లేకుండా అస్సలు బట్టలు అయితే వేసుకోరు. కానీ బట్టలు ఉతికి ఆరేసి తర్వాత ఐరన్ ఇంట్లో చేయడమా బయట వేయడమా అనేది అయితే చేస్తూ ఉంటాం కదా. ఆటోమేటిక్గా బట్టలు ఐరన్ చేయడానికైతే ఈ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న బేబీస్ పిల్లోస్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్లో అయితే దొరుకుతున్నాయి. 1 మంత్ నుంచి 1 ఇయర్ బేబీస్ కోసం అయితే ఇలాంటి పిల్లోస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చూడండి, మదర్ పక్కన పడుకుంటే కానీ పిల్లలు నిద్రపోరు కదా. అలాంటప్పుడు ఈ పిల్లోస్కి పవర్తో పనిచేస్తుంది. అంటే రీఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేసిన తర్వాత పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇలా హ్యాండ్స్ మీద వేస్తే హ్యాండ్తో ఇలా జోకొట్టినట్టు వాళ్ళు హాయిగా చాలాసేపు నిద్రపోతారు. ఇంకా మదర్ ఏ పనులైనా చేసుకోవచ్చు. ఈ పిల్లోస్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అక్కడ కావాల్సిన లింక్ అనేది షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 1 మంత్ నుంచి 1 ఇయర్ బేబీస్ కోసం ఒక మంచి పిల్లో అయితే తీసుకొచ్చాను, బనానా పిల్లో. ఇది ఓన్లీ పిల్లోనే కాదు, ఇది పవర్ అనేది మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకున్నాక పిల్లలు పడుకున్న తర్వాత ఈ బనానా పిల్లో కనుక ఇలా పక్కన పెట్టేసి దీనికి రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఆన్ చేసామనుకోండి మదర్ పక్కన ఉన్నట్టుగా జోకొట్టవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న రోటీ మేకర్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా, మంచి కలర్ కాంబినేషన్ కూడా. ఈ ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ లింక్ అనేది షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చపాతీలు ఇంకా జొన్న రొట్టెలు చేయాలంటే గంటలు స్టవ్ కాడ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈ చపాతీ మేకర్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది, చాలా డిఫరెంట్ కూడా ఉంది. ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. బట్టలు వాష్ చేసిన తర్వాత ఎంత ముడతగా ఉన్నా ఈ మిషన్లో కనుక వేసామనుకోండి, ఇలా ఒక్కొక్కటిగా ఐరన్ చేసి బయటకు అయితే వచ్చేస్తుంది. జస్ట్ ఐరన్ చేయడమే కాదు, ఫోల్డింగ్తో బయటకు వచ్చేస్తుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నార్మల్గా బట్టలు వాష్ చేయడానికి వాషింగ్ మిషన్ కానీ బకెట్ కానీ ఏదైనా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా బట్టలు వాష్ చేసిన తర్వాత డ్రై కూడా చేస్తాం, అంటే ఆరబెడతాం. కానీ బట్టలు వాష్ చేసి డ్రై చేసి ఐరన్ చేసి ఫోల్డ్ చేసి ఈ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 30,000 నుండి 1 lakh వరకు అయితే ఉంది. చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఒకేసారి అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ లింక్ అనేది షేర్ చేస్తాను మీకు. రోటీలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇప్పుడు రోటీ మేకర్ అయితే వచ్చేసింది ఆన్లైన్లో, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. చూడండి, పిండి అయితే ఇందులో ఒక సైడు పిండి పెట్టేసి ఒక సైడు నీళ్ళు అనేది అయితే పెట్టాలి బాక్సులలో. పిండి తడపడం కూడా మనం హ్యాండ్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పెట్టేసి మనం సెట్ చేసామనుకోండి, ఎన్ని
రోటీలైనా, ఎన్ని చపాతీలైనా, ఎన్ని పూరీలైనా ఈజీగా వితిన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయి. కానీ ఆన్లైన్లో ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది. మీరైతే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది, చూసి తీసుకోండి. చాలామంది ప్రైస్ ఎక్కువ ఉంది, క్వాలిటీ ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ప్రైస్ ఎక్కువగా ఉంటేనే క్వాలిటీ అనేది అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లెయిన్గా డిజైన్ లేని వాల్స్కి ఇలాంటి వాల్ స్టిక్కర్ వేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. వెంటనే మనం గోడలు కట్టిన వెంటనే ఒక 1 మంత్లో ఇలాంటి స్టిక్కర్ అయితే వేసుకుంటే మంచి లుక్ కూడా వస్తుంది. అండ్ ఈ స్టిక్కర్స్ దొరకాలి అనుకుంటే మాత్రం మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా ప్రతి ఒక్క ఆన్లైన్లో ఉంది. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. అక్కడ లింక్స్ అనేటివి షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. చపాతీ పూరి చేయాలి అంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. చపాతీ మేకర్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. వెజిటేబుల్స్ కట్ చేయడానికి నైఫ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నైఫ్ కాకుండా ఇలాంటి డిఫరెంట్ వెజిటేబుల్ కటర్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. దీనికి 6 ప్లేట్స్ అయితే సపరేట్గా అయితే వస్తాయి. మనం వెజిటేబుల్స్ ఏ సైజ్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఆ బ్లేడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కీరా కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనకు కావాల్సిన సైజెస్లో సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సోరకాయ కూడా, ఆలు, పొటాటో ఇట్లాంటివన్నీ కూడా కట్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ కటర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. అంతేకాకుండా గార్లిక్ కూడా చాలా చిన్న పీసెస్గా ఏదైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు గార్లిక్ కట్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు కదా. సో చూసారు కదా, ఈ వెజిటేబుల్ కటర్ని ఎలా కట్ చేసుకోవచ్చు, ఎన్ని వెరైటీస్ కట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే మనం చూసాను కదా ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియో మధ్యలో. ఆ టిప్స్ కనుక యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేటివి అయితే వస్తాయి. వాటిని రిటర్న్ మనకు 0% ట్యాక్స్ పడకుండా ఎలా రిటర్న్ చేయాలనేది కూడా మీకు అయితే చెప్తాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా హెవీగా ఎండలు అనేటివి అయితే ఉన్నాయి. ఆ వేడి అయితే ఇంట్లో ఉండి ఏసీ వేసుకుంటేనే తప్ప నార్మల్గా అయితే ఆ ఎండ అనేది భరించలేనంత ఉంటుంది. సమ్మర్ సీజన్ వచ్చిందంటే కూల్గా తాగాలి అనుకుంటారు, ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ, జ్యూస్ కానీ. ఐస్ క్యూబ్స్ ఎక్కువగా ఒకేసారి కావాలి అనుకుంటే మాత్రం ఈ ఐస్ క్యూబ్ మెషిన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. హ్యాండిల్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ 4 వెరైటీస్ అండ్ 4 కలర్స్లో అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాము. అండ్ ఒక్కొక్కసారి విండోస్కి హ్యాండిల్ అనేది ఇరిగిపోయింది అనుకోండి, మొత్తం విండో తీసి కొత్తది పెట్టాల్సి అయితే వస్తుంది. ఈ హ్యాండిల్ ఉందనుకోండి, మనం కొత్తదాన్ని పెట్టించుకోవాల్సిన అయితే అవసరం అయితే లేదు. మనీ సేవ్ అవుతుంది ఇలాంటి హ్యాండిల్స్ వల్ల. అండ్ ఇంకా స్క్రూస్ ఇలాంటివి కూడా ఫిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. క్యాప్ మోడల్లో లాక్ ఇలా ఆన్ చేసి, ఓపెన్ చేసి, క్లోజ్ చేసి ఇలా పెట్టేసుకోవడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు, విండోస్కి, ఏదైనా డోర్స్కి, ఇలా ఎక్కడైనా పెట్టుకోవడానికి అయితే ఈ హ్యాండిల్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్మాల్ ఫ్రిడ్జ్. ఇది చూడడానికి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది ఫస్ట్ నాకైతే. అండ్ చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇంత చిన్న వాషింగ్ మిషన్ అండ్ ఇంత చిన్న ఫ్రిడ్జ్ అండ్ ఇంత చిన్నవి ప్రతి ఒక్కటి కూడా చిన్న ప్రోడక్ట్స్ అయితే మనకు ఆన్లైన్లో ఇప్పుడు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్కడైనా టూర్స్, ట్రావెల్స్, కార్లో వెళ్ళినప్పుడు మనతో పాటుగా ఈ ఫ్రిడ్జ్ కనుక తీసుకెళ్ళామనుకోండి, కూల్గా కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ తినడానికి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇక్కడ ఈ సోఫా అయితే చూడండి చాలా డిఫరెంట్ అయితే, సోఫా అండ్ బెడ్ 2 in 1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ సోఫా అండ్ బెడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ సింగిల్, డబల్ ఇలా చూసుకుంటే మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నైట్ టైం వచ్చింది అనుకోండి ఇలా బెడ్లా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం వచ్చేసింది అనుకోండి, ఫోల్డ్ చేసామనుకోండి మంచి సోఫా అయితే అవుతుంది. అండ్ సోఫా కూడా చాలా స్మూత్గా అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. అండ్ చూసారు కదా ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, బెడ్ ఎలా యూజ్ చేసుకోవాలి, సోఫా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడైతే మీరైతే చూసారు కదా. ఇల్లు చిన్నగా ఉందనుకోండి, బెడ్ అండ్ ఇలా సోఫా 2 కలిపి తీసుకుంటే మనకు ప్లేస్ కూడా చాలా కలిసి అయితే వస్తుంది. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ప్రైస్ అయితే కొంచెం
రీజనబుల్ కాకుండా కొంచెం హెవీగానే ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ చాలా బావుంటుంది. చాలా ఇయర్స్ వరకి పాడవకుండా ఉంటుంది కాబట్టి, మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఈ హ్యాండిల్స్ అయితే చూడండి, ఇక్కడ 3 కలర్స్ అయితే చూస్తున్నారు కదా! కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనిపించింది. అండ్ ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ కానీ, స్టీల్ ప్యాన్ కానీ మనం యూజ్ చేసినప్పుడు పైన క్యాప్స్‌కి హ్యాండిల్స్ అనేటివి పోతూ ఉంటాయి ఎక్కువ డేస్ అయిన తర్వాత. అప్పుడు వాటిని పక్కన పెట్టేసి మనం మళ్ళీ కొత్తవి కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి హ్యాండిల్ తీసుకుంటే మనం స్టాండ్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ట్రెండింగ్ అవుతుంది పూరి మేకర్ అండ్ చపాతీ మేకర్. సో నేను షార్ట్స్ అయితే చాలానే పెట్టాను. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ నాకు టెస్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా చపాతీ పూరి చేసుకోవడం వల్ల టైం కూడా మనకు చాలా సేవ్ అవుతుంది. ఆఫీస్ పర్పస్ కానీ, లేదా జాబ్స్ కానీ, ఏదైనా బిజీ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఆటోమేటిక్ చపాతీ పూరి మేకర్ తీసుకుంటే 100% అయితే యూజ్ అవుతుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటుంది. స్మాల్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, ఇక్కడ 3, 4 వెరైటీస్‌లో ఉన్నాయి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి కదా! వన్ సైడ్ వచ్చేసి ఇలా వాష్ చేసుకోవచ్చు. వాటర్ అండ్ లిక్విడ్ వేసేసి ఇలా ఆన్ చేసామనుకోండి, వన్ సైడ్ అయితే కంప్లీట్ వాష్ అయిపోతాయి. సేమ్ మనం ఎన్ని మినిట్స్ సెట్ చేసుకుంటే అన్ని మినిట్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి డ్రై అవ్వడం కోసం, వాష్ అయిన తర్వాత తీసి లెఫ్ట్ సైడ్ పెట్టేసామనుకోండి డ్రై అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ కుక్కర్ అయితే చూడండి, రైస్కి మనం ఈక్వల్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ వాటర్ పోసినా కానీ వాటర్ అనేది మనకు రైస్కి ఎంత కావాలో అంత అబ్జర్వ్ చేసుకొని, మిగతా గంజి అయితే ఉంటుంది కదా, గంజి అనేది కింద ఒక బాక్స్లో అయితే ఉంటుంది. గంజి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీంట్లో 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బ్లూ కలర్ అండ్ వైట్ కలర్. చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది కూడా ఆన్లైన్లో కొంటూ ఉన్నారు. అంటే సేలింగ్లో టాప్ 1లో అయితే ఉంది ఈ రైస్ కుక్కర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా మనకు పాత రైస్ కుక్కర్లు చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి కదా, ఇదైతే మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉండి రైస్ అయిపోయిన వెంటనే తెలుస్తుంది కూడా. ఇంకా రైస్ కూడా పొడిగా అవుతుంది. అంటే వాటర్ ఎక్కువ ఉంటే కొంచెం మెత్తగా అవ్వడం అలాంటిది ఉంటుంది కదా, అలా అస్సలు అవ్వదు, పొడిగా అవుతుంది. అండ్ ఈ రైస్ కుక్కర్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇంకా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు పప్పులు ఏవైనా ఉన్నాయనుకోండి, కిచెన్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే స్టీల్ డబ్బాలలో కానీ, లేదా ప్లాస్టిక్ డబ్బాలలో కానీ, బాక్సెస్లో కానీ, ఎక్కడో ఒక చోట మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. కానీ వాల్కి ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టేసి మనం పప్పులు ఏవైనా స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా ఒక బటన్ అయితే ఉంటుంది, ప్రెస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ అయితే 100% యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ ఆయిల్ కానీ, వెనిగర్ కానీ, ఇంకా ఏదైనా లిక్విడ్వి ఉన్నాయనుకోండి, ఆ లిక్విడ్వన్నీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని బాక్సెస్ కావాలి అనుకుంటే అన్ని బాక్సెస్ తీసుకోవచ్చు. ప్రతి బాక్స్కి కూడా ఒక ట్యాప్ అయితే ఉంటుంది. అండ్ ఇలా మనం ప్రెస్ చేసి తీసుకుంటే చాలా డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా. ఇప్పుడు స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ కిచెన్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్ తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇది వాల్కి పెట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా కానీ ఆ వాటర్ అనేది కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది, బాక్స్లో అయితే పడిపోతాయి. అండ్ 3 క్లిప్స్ కూడా ఉంటాయి. ఆ 3 క్లిప్స్కి మనం ఇట్లా నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే మీకు కావాల్సిన ప్రోడక్ట్కి అక్కడ టెక్స్ట్ చేయండి, నేను లింక్ అయితే మీకు ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీతో పాటుగా మనం కొనాలన్న ప్రోడక్ట్ ఎవరైనా ఒకరు ఖచ్చితంగా అయితే కొంటారు కదా, దాని రివ్యూ అయితే ఇస్తారు. అండ్ రివ్యూతో పాటు ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు. వాటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు అప్పటికి కూడా తీసుకోవాలనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది 1కి 2 సార్లు అయితే క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి నాకు ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.